షుగర్ వ్యాధి, మధుమేహం ఈ రోజుల్లో వికటాట్టహాసం చేస్తూ భయపెడుతూ ఉంది. ఒకప్పుడు షుగర్ వ్యాధి అంటే ఏదో చాలా కొద్ది మందికి ఉండేది, కానీ ఈ రోజుల్లో దీని ఉనికి ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఇది వంశపారపర్యంగా వస్తుందేమో అనుకునేవాడు, కానీ ఈ రోజులలో వంశంలో ఎవరికి లేకపోయినప్పటికీ కూడా షుగర్ వచ్చేస్తూ ఉంది. అలాగే ఒకప్పుడు షుగర్ అంటే కేవలం షుగర్ లాగే ఉండేది, కానీ ఈ రోజులలో షుగర్ వల్ల అనేక ఇక్కట్లు వస్తున్నాయి. అంటే కంటి సమస్యలు వస్తున్నాయి, నరాల సమస్యలు వస్తున్నాయి, ఆఖరికి శృంగార జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ డయాబెటీస్ని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తోటి ఎలాగా ఎదుర్కోవచ్చు, దీనికి సంబంధించి ఇంటి వైద్యాలు, అలాగే ఫార్ములేషన్స్, ఇంకా బ్రాండెడ్ మెడిసిన్స్, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. డయాబెటీస్, దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం, అలాగే ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకా ఇంటి వైద్యాలు, ఈ సమాచారం మొత్తాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, మధుమేహాన్ని ఆయుర్వేదంలో ప్రమేహం అంటారు. ప్రమేహం అంటే మూత్రం ద్వారా ఈ శుద్ధ లాంటిది, లేకపోతే స్వీట్ కంటెంట్ ఉండేటటువంటి, స్వీట్ టేస్ట్ ఉండేటువంటి ఒక పదార్థం పోవటం, దీన్ని ప్రమేహం అంటారు. దాన్ని మధుమేహం అని కూడా అంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరంలో మనకి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వీటిలో కఫదోషం, అలాగే పిత్తదోషం, అలాగే మేధస్సు అంటే కొవ్వు, ఇవి ఇన్వాల్వ్ అవ్వటం వల్ల, వీటి అసమతుల్యత వల్ల ఈ మధుమేహం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ అసమతుల్యత వల్ల అగ్నిమాంద్యం అనేది ఏర్పడుతుంది. అంటే జీర్ణక్రియకి సంబంధించిన బలహీనత అనేది ఏర్పడుతుంది. మెటబాలిక్ డిజార్డర్ లాగా అయిపోతుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రమేహ వ్యాధిలో ముఖ్యంగా మూత్రవాహ స్రోతస్సు అంటే మూత్ర వ్యవస్థ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. శరీరంలో ఉండేటటువంటి ఇన్సులిన్ ఉత్పత్తి, అలాగే దాని పనితీరు మందగించడం వల్ల కణాలు గ్లూకోజ్ని సరిగ్గా తీసుకోలేవు, ఉపయోగించుకోలేవు. దీంతో రక్తంలో చక్కెర అనేది ఎక్కువైపోతుంది. మరి ఇలాంటి ఈ సమస్యకి ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటి, వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏక మూలికలు. ఇవి కామన్గా కనిపించేటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తోటి దీన్ని ముందు ఎదుర్కోవచ్చు. సో ఇలాంటి వాటిలలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ముందుగా గుర్తుకు రావాల్సింది అందరి ఇళ్లలో, అందరి ఊళ్ళల్లో, అందరి లోగిళ్లలో కూడా ఇది విరిగా ఉంటుంది. ఆఖరికి పల్లెటూర్లు కాదు, పట్టణాల్లో కూడా ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఇదే వేప, నీమ్. ఇది జనరల్ కామన్ సెన్స్. అంటే ఈ చక్కెర వ్యాధి అంటే షుగర్, కాబట్టి దానికి విరుగుడు ఏమిటి అంటే చేదు. కాబట్టి చేదు కలిగినటువంటి వేప ఆకులు, వేప బెరడు, అలాగే వేప గింజలు దీంట్లో ఉపయోగపడతాయి. ఆకులు పడిన రోజుకి 1 నుంచి 2 గ్రాములు నీళ్ళతోటి కలిపి తీసుకోవచ్చు. వేపకి రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని తగ్గించేటువంటి నేచర్ ఉంది. ఇది కఫాన్ని, అలాగే పిత్తాన్ని, 2 దోషాలని తగ్గిస్తుంది. దీన్ని అసలు శిశులైనటువంటి తేనెతో కూడా తీసుకోవచ్చు. తేనె మామూలుగా తీయగా ఉంటుంది అనుకుంటారు, కానీ దాంట్లో ఉండేటువంటి ప్రధాన కర్మ ఏంటంటే లేఖనం, అంటే స్క్రేపింగ్, అంటే మేధస్సుని గీరేస్తుంది. కాబట్టి మేధస్సు ఎప్పుడైతే ఇది వెళ్ళిపోతుందో శరీరం తేటగా అవుతుంది. దాంతో మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. కషాయ రసం అనరసంగా దీంట్లో ఉంటుంది తేనెలో. కాబట్టి ఇలాగ దీంతో కలిపి తీసుకోవచ్చు. రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని తీసుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైనది ఏంటంటే తెప్పతీగ, గుడూచి. ఇది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ డయాబెటీస్ని ఎదుర్కోవటానికి. అసలు పంచతిక్తం, ప్రకీర్తితం అని 5 రకాల చేదు మూలికల గురించి ఆయుర్వేదంలో చెప్పారు. గుడూచి, నింబమూల, తొక్క, బిషక్మాత, నిదిగ్ధిక అని. గుడూచి వీటిలో ముందు ఉంటుంది. అంటే ఈ తెప్పతీగ అనేది అమృత అనేది దీనికి ఒక చక్కని పేరుంది. అంటే అమృతంలాగా మనని ఇది కాపాడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చాలామంది ఆకును వాడుతుంటారు, కానీ అసలైన యూస్ఫుల్ పార్ట్ ఏంటంటే కాండం. అందుకే తీగ అన్నారు, తెప్పతీగ. దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ తెప్పతీగని దంచి రసం తీసి ఆ రసాన్ని కానీ, లేకపోతే తెప్పతీగని మొత్తాన్ని తీసుకొచ్చి ఆకులతో సహా దాన్ని బాగా ఎండబెట్టి, ఆ తర్వాత ఆ ఎండినటువంటి పార్ట్స్ని బాగా మెత్తగా పొడి చేసి వస్త్రగాళితం బట్టి, అంటే ఒక గుడ్డతోటి జల్లెడ పట్టుకొని నిల్వ ఉంచుకొని ఆ పొడిని కానీ రోజుకి 1 నుంచి 2 గ్రాములు ఈ పొడిని తీసుకోవచ్చు. కాండం రసం అయితే 10 ml వరకు దీన్ని ఉదయం సాయంత్రం కూడా ఈచ్ టైం తీసుకోవచ్చు. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఇది 3 దోషాన్ని సమతుల్యం చేయడం దీని ప్రత్యేకత. దీన్ని అసలు శిశులైనటువంటి తేనెతో కూడా తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రిఫలా గురించి. త్రిఫలా అనేది ఏంటంటే ఒక పెనాషియా, అంటే కరక్కాయ తానికాయ మిశ్రమం. ఇది 3 త్రిమూర్తుల్లాగా ఇది అనేక రకాలుగా అనేక యాంగిల్స్లో మన ఇది రక్షిస్తూ ఉంటుంది. హరియతకి, విభీతకి, ఆమ్లకి అంటారు సాంస్క్రిట్లో. దీన్ని ఈ ఉసిరి పళ్ళని, లేకపోతే కరక్కాయ పళ్ళని, ఆ తర్వాత తానికాయ పళ్ళని, బెరళ్ళని వాడితే మంచిది. వీటి బెరళ్ళని పొడి చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది.
దీన్ని రోజుకి 3 నుంచి 5 గ్రాములు నీళ్ళతో కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉండాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాన్ని తొలగిస్తుంది. దీన్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు. రోజుకి ఒకసారి రాత్రిపూట తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ప్రధానంగా మన వంటింట్లోనే ఒక ఔషధంలాగా ఉండేది ఏంటంటే మెంతులు. ఇది మెంతులు డయాబెటీస్ మీద పనిచేస్తుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఈవెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN హైదరాబాద్ వాళ్ళు కూడా దీనిపైన సమగ్రమైనటువంటి పేపర్స్ ప్రజెంట్ చేశారు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని, మెయిన్ మెడిసిన్ తాలూకు డోసు తగ్గిస్తూ క్రమంగా మెయిన్ మెడిసిన్ ఆపే పరిస్థితి కూడా వస్తుందని వీళ్ళు పరిశోధనల్లో తేల్చారు. స్టడీస్లో ఈ విషయాన్ని వాళ్ళు పబ్లిష్ చేశారు కూడా. మెంతుల్ని రాత్రిపూట నానబెట్టి ఉదయం నీళ్ళతో కలిపి తాగొచ్చు. ఇది అన్నిటికంటే తేలికైన పద్ధతి. ఎందుకంటే ఆ చేదు ఉంటుంది. ఆ చేదు తెలియకుండా ఉండాలంటే మింగేయటం అనేది ఒక పద్ధతి. లేదా పొడిని 1 నుంచి 2 గ్రాములు మజ్జిగకి కలిపి కూడా తీసుకోవచ్చు. మెంతులు రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీన్ని నీటితో తీసుకోవడం అన్నిటికంటే బెస్ట్. రోజుకి 2 సార్లు దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్య సాక్ష్యాధారాలతో రుజువైనటువంటి మరొక ఆసక్తికరమైనటువంటి వంటింటి పదార్థం దాల్చిన చెక్క, సిన్నమాన్. ఇది కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తేలింది డయాబెటీస్లో. దాల్చిన చెక్క బెరడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ బెరడు పొడిని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 1 నుంచి 2 గ్రాముల చొప్పున నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు. ఇది బ్లడ్లో ఉండేటటువంటి ఆ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది మరొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఇది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. దీన్ని ఈవెన్ అసలు సిస్లైన తేనెతో కూడా తీసుకోవచ్చు. 1 నుంచి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏకమూలికలు. అలాగే దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి, క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇవి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ప్రధానంగా అలోపతి డ్రగ్స్ లాగా కేవలం బ్లడ్ గ్లూకోజ్ని తగ్గించడమే కాదు, ఇతరత్ర షుగర్ వల్ల వచ్చేటువంటి అనేక కాంప్లికేషన్స్ ఉంటాయి. నరాల తిమ్మిళ్ళు, అంటే ఈ డయాబెటీస్లో కేవలం ఒక లక్షణం అంటూ కాదు, పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా అని ఇలా రకరకాలు ఉంటాయి. అంటే ఎక్కువసార్లు దప్పికేస్తూ ఉంటుంది, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది, ఇలాగ అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే న్యూరోపతి ఉంటుంది, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి ఉంటుంది, అలాగే పెరియార్థరైటిస్, భుజాల నొప్పులు ఉంటాయి. 1 కాదు 2 కాదు, అనేక సమస్యలు. ఇలాగ అనేక సమస్యల్ని అడ్రస్ చేయడానికి కేవలం హైపోగ్లైసిమిక్ డ్రగ్స్లా కాకుండా ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్లో ప్రత్యేకత ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి అన్ని సమస్యల్ని అన్ని కోణాల నుంచి ఎదుర్కోవడానికి సాధ్యం అవుతుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది చంద్రప్రభావటి. చంద్రుడు అలాగా మంచి చల్లదనాన్ని ఇస్తూనే శరీరానికి హెల్ప్ చేసేటటువంటి ఈ మందు ప్రత్యేకంగా ఈ జెంటో యూరినరీ డిజార్డర్స్లో పనిచేస్తుంది. ఇది అనేక మూలికల తాలూకు మిశ్రమం, ఈవెన్ శిలాజిత్ కూడా ఉంటుంది. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు నీళ్లతో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది, అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే కోల్పోయినటువంటి వసంతాన్ని తిరిగి జీవితంలో తీసుకొచ్చేటటువంటి అద్భుతమైన మందు వసంత కుసుమాకర్ రస్. డయాబెటీస్లో చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఈ వసంతాన్ని కోల్పోవటం. అంటే ఆ సెక్సువల్ యాక్టివిటీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ ఇవంతా తగ్గిపోతూ ఉంటాయి. ఈ సెక్సువల్ యాక్టివిటీ తగ్గటం వల్ల అంటే లిబిడో ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగా ఎరెక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే బ్లడ్ ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి. ఇలాంటి సందర్భాల్లో అన్ని కోణాల నుంచి కరెక్ట్ చేసేటటువంటి వసంత కుసుమాకరాన్ని వాడుకోవచ్చు. ఇది జనరల్ వీక్నెస్ని కూడా కరెక్ట్ చేస్తుంది, షుగర్లో ఉండేటటువంటి ఆ జనరల్ వీక్నెస్ని. ఇది అనేక ఖనిజాలు అలాగే మూలికల తాలూకు మిశ్రమం. దీన్ని 125 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దీని తేనెతో కూడా అవసరం అనుకుంటే తీసుకోవచ్చు. ఇది రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంతో పాటుగా శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. అలాగే ఈ మధ్య CCRA, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధ, ఇలాంటి కొన్ని సంస్థలు కూడా చాలా సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసినటువంటిది ఏంటంటే నిశామ్లకి ట్యాబ్లెట్స్. నిశ అంటే అసలు ఆయుర్వేదంలో చరక సంహిత చెప్తుంది మేహేషు ధాత్రి నిశే అని. అంటే నిశ అంటే పసుపు, ఆమ్లకి అంటే ఉసిరి, ఈ రెండింటి మిశ్రమం. ఇది ట్యాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది, అలాగే పొడి ఫామ్లో కూడా దొరుకుతుంది. దీన్ని వాడుకోవచ్చు. వేప అలాగే ఉసిరి మిశ్రమం ఇది. దీన్ని 3 నుంచి 5 గ్రాములు మోతాదుగా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా నీళ్ళతో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మరొక ఆసక్తికరమైనటువంటి మెడిసిన్ ఏంటంటే స్పెసిఫిక్గా మేహారి, అంటే ఏంటంటే మూత్ర సంబంధ సమస్యను తగ్గించేటువంటి మేహారి బటి. దీన్ని వాడుకోవచ్చు. ఇది మధుమేహం కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆయుర్వేద ఔషధం. దీన్ని 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు నీళ్లతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్. అయితే దీనికి సంబంధించి మీ ఇంట్లోనే మీరు చేసుకోగలిగేటువంటి కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి, స్వీయ చికిత్సలు. వీటిని కూడా మీరు తెలుసుకోవడం అవసరం. అప్పుడు మీరు మెయిన్ మెడిసిన్ తాలూకు డోసు తగ్గిస్తూ క్రమంగా మెయిన్ మెడిసిన్ ఆపే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మేహేషు ధాత్రి నిశే అన్నాం కదా.
ఉసిరి అలాగే పసుపు ఈ కాంబినేషన్. 1 టీ స్పూన్ ఉసిరి పొడి అలాగే అర టీ స్పూన్ పసుపు పొడి నీళ్ళతోటి కలిపి రోజుకి 2 సార్లు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చక్కెరలో ఉండేటువంటి షుగర్లోని అంటే రక్తంలో ఉండేటువంటి షుగర్ స్థాయిని కంట్రోల్ చేయడానికి ఇది సహాయపడుతుంది. మరొక మంచి కాంబినేషన్ ఉంది, మెంతులు అలాగే అవిసె గింజలు. ఈ అవిసె చెట్టు వేరు, అంటే అవిసె చెట్టుని అవిసె గింజలు అనుకుంటూ ఉంటారు. అవిసె చెట్టు తాలూకు గింజలు కాదు, నిజానికి అవిసె గింజలు అనకూడదు, వీటిని అతసి గింజలు అనాలి. అంటే లిన్సీడ్ గింజలు ఇవి, అంటే ఫ్లాక్ సీడ్స్. సో మెంతులు ఫ్లాక్ సీడ్స్ కాంబినేషను మీకు డయాబెటీస్లో పనిచేస్తుంది. 1 టీ స్పూన్ మెంతులు అలాగే 1 టీ స్పూన్ అవిసె గింజలు, తెలుగులో అలా అంటాము కానీ దీన్ని అతసి గింజలు అనాలి, లేదు అంటే ఫ్లాక్ సీడ్స్ అనాలి, లేదా లిన్సీడ్ ఆయిల్ గింజలు అనాలి. ఈ 1 టీ స్పూన్ మెంతులు అలాగే 1 టీ స్పూన్ అవిసె గింజలు రెండింటిని రాత్రి నానబెట్టి ఉదయం నీళ్ళతోటి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్ కరివేపాకు అలాగే మునగ ఆకుల రసం. ఇది కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని కరివేపాకుల్ని అలాగే మునగ ఆకుల్ని నీళ్ళతోటి కలిపి జ్యూస్ చేసి రోజుకి ఒకసారి తాగవచ్చు. ఇది ఆ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకొక మంచి ఈజీ కాంబినేషను వేపాకులు అలాగే పసుపు ఈ కాంబినేషన్. అంటే వేపాకులు అలాగే పసుపుని పేస్ట్ చేసి చర్మం పైన పూస్తే చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇంటర్నల్ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇంకోటి ఈ తులసాకులు అలాగే అల్లం టీ, ఈ కాంబినేషన్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని తులసాకుల్ని అలాగే అల్లం ముక్కల్ని నీళ్ళలో మరిగించి టీలాగా రోజుకి 2 సార్లు మామూలు టీ బదులుగా దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది ఇమ్యూనిటీని పెంచడం ద్వారా డయాబెటీస్లో వచ్చేటువంటి అనేక ప్రాబ్లమ్స్ని కౌంట్రాక్ట్ చేస్తుంది. అలాగే కొన్ని మూలికల మిశ్రమాలు కూడా ఉన్నాయి. ఈ మూలికల మిశ్రమాల ప్రత్యేకత ఏమిటంటే ఆ ఎఫెక్ట్ని ఇది ఎన్హాన్స్ చేస్తాయి ఈ మిశ్రమాలు అనేవి. కాబట్టి ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తిప్పతీగ అలాగే వేప ఇంకా త్రిఫల ఈ మిశ్రమం. ఈ తిప్పతీగ కాండం అలాగే అంటే గుడూచి కాండం అలాగే వేపాకులు ఇంకా త్రిఫల పొడి సమానంగా తీసుకోవాలి. నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. దీన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా పూటకి 20 to 30 ml అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ మోతాదుగా ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉండాలి. మరొక మంచి కాంబినేషను మెంతులు పసుపు అలాగే ఉసిరి. మెంతులు పసుపు అలాగే ఉసిరి ఈ కాంబినేషన్. 1 టీ స్పూన్ మెంతుల పొడి అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే 1 టీ స్పూన్ ఉసిరి పొడి వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. లేదా నీళ్ళతో కూడా కలిపి తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటిదే ఇంకొక మంచి కాంబినేషను వేప తిప్పతీగ అలాగే మంజిష్ట ఈ కాంబినేషన్. ఈ మూలికలను సమానంగా తీసుకొని పొడి చేయాలి. రోజుకి 3 నుంచి 5 గ్రాములు నీళ్ళతో తీసుకోవచ్చు దీన్ని. ఇది రక్తంలో ఉండేటటువంటి ఆ చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. చర్మ సమస్యలు కూడా ఇది నివారిస్తుంది. మరొక మంచి కాంబినేషను త్రిఫలాలు మెంతులు ఇంకా కరక్కాయ. ఈ కాంబినేషన్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మూలికల్ని సమానంగా తీసుకొని పొడి చేసి రాత్రిపూట నీళ్లతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధకాన్ని తగ్గించడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరొక ఈజీ కాంబినేషను అందరూ చేసుకోదగింది, వంటింట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. తులసాకులు అలాగే అల్లం ఇంకా దాల్చిన చెక్క ఈ 3. తులసాకులు అల్లం ముక్కలు అలాగే దాల్చిన చెక్క బెరడు వీటిని నీళ్ళల్లోకి వేసి మరిగించి బాగా స్ట్రాంగ్ డికాక్షన్ తయారు చేయాలి. అంటే 1 పెద్ద గ్లాస్ నీళ్ళకి వేస్తే ఈ అన్నిటి కాంబినేషన్ 10 గ్రాములు వేయాలి. 1 పెద్ద గ్లాస్ నీళ్ళకి 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. దీన్ని ఉదయం సాయంత్రం 15 ml అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 30 ml అంటే 2 టేబుల్ స్పూన్ వరకు దీన్ని తీసుకోవచ్చు ఈ కషాయాన్ని. దీన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇక షుగర్ అంటంతోనే ఎవరికైనా గుర్తుకు రావాల్సింది పథ్యాలు అలాగే అపథ్యాలు. వీటిని గుర్తుంచుకోవాలి. పథ్యం విషయంలో హోల్సమ్ ఏమిటి అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహారాలు పదార్థాలు తీసుకోవాలి. ఇది మీకు వినడానికి కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, పెద్ద ఏంటో రాకెట్ సైన్స్ ఏం లేదు. ఒక్కోసారి మన నాలుకని బట్టి కాకుండా గ్లైసిమిక్ ఇండెక్స్ని బట్టి ఫాలో అవుతాం అనేది ముఖ్యం. ఉదాహరణకి ఇప్పుడు మీరు పుచ్చకాయ తినమన్నారు అనుకోండి, పుచ్చకాయ ఏముంది వాటర్ మెలను అంతా వాటరే ఉంటుంది, షుగర్ కంట్రోల్ చేస్తుందేమో అని అనుకుంటారు. కానీ దాని విచిత్రంగా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. అందుకని ఆ పుచ్చకాయ తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే కొబ్బరి నీళ్ళు మామూలుగా నీళ్ళే కదా, దాంట్లో ఏముంటుంది, చప్పగా ఉంటుంది, ఏమంత తీయగా ఉండదు కదా అనుకుంటారు. కానీ కొబ్బరి నీళ్ళు తీసుకున్నప్పుడు కొంతమందికి షుగర్ పెరిగిపోతుంది, ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువ. కాబట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ని బట్టి మీరు ఫుడ్ని ఎంచుకొని తీసుకుంటే అది మీకు ఏ ఇంటర్నెట్లో ఎక్కడ వెతికినా కానీ దొరుకుతాయి. ఇండియన్ ఫ్రూట్స్ విత్ గ్లైసిమిక్ ఇండెక్స్, ఇండియన్ ఫుడ్ విత్ గ్లైసిమిక్ ఇండెక్స్, అలాగే ఇండియన్ వెజిటబుల్స్ విత్ గ్లైసిమిక్ ఇండెక్స్, ఇలాగా కుక్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఎంత ఉంటాయి అనేది చెప్తే వరుసగా లిస్టులు ఇస్తాయి. ఆ లిస్టులో నుంచి మీరు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఆహారాలను ఎంచుకొని తీసుకుంటూ ఉండాలి. దీంట్లో చిరుధాన్యాలు ఉన్నాయి, అంటే జొన్నలు సజ్జలు రాగులు అలాగే పప్పులు కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, క్యారెట్ బీన్స్, అలాగే పండ్లు ముఖ్యంగా జామ నారింజ యాపిల్ ఇలాంటి పండు ప్రత్యేకంగా డయాబెటీస్లో హెల్ప్ఫుల్గా ఉంటాయి.
ఇక అపథ్యం విషయానికి వస్తే అన్హోల్సమ్, చక్కెర ఎక్కువ ఉండేటువంటి ఆహార పదార్థాలు మానేయాలి. అంటే స్వీట్స్, శీతల పానీయాలు, కేకులు ఇలాంటివి. అలాగే బాగా తెల్లగా మల్లెపూలాగా ఉండేటువంటి తెల్ల బియ్యం మంచిది కాదు. మైదా పిండితో చేసినటువంటి ఆహారాలు మంచిది కాదు. వేపుళ్ళు, కొవ్వు ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఇవన్నీ డయాబెటీస్లో హానికరం. ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది, జీవనశైలి. అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది. శారీరక శ్రమ లేకపోవటం, ఓవర్గా బరువు ఉండటం, స్మోకింగు, మద్యపానం, మానసిక ఒత్తిడి ఇవన్నీ డయాబెటీస్ని తీవ్రతరం చేస్తాయి. కాబట్టి ఇవి మంచిది కాదు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం ఎంత మాత్రం మంచిది కాదు. సర్కేడియన్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతాయి. రాత్రిపూట మీరు ఎక్కువసేపు మేల్కొని ఉండకూడదు. పగటిపూట నిద్రపోవడం కూడా అంత మంచిది కాదు డయాబెటీస్ ఉన్నప్పుడు. ఇలా ఈ పథ్యాపథ్యాలు పాటిస్తూ, ఈ నియమాలను మీరు పాటిస్తూ మానసికంగా హ్యాపీగా ఉంటే అప్పుడు డయాబెటీస్ ఏం చేయలేదు. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. అక్రాస్ ద కంట్రీ ఎథనిక్ గ్రూప్స్, డిఫరెంట్ గ్రూప్స్లో ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఏమున్నాయి అనేది ఒక పెద్ద స్టడీ కండక్ట్ చేశారు. ఆ స్టడీలో ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసిందంటే, ఈ ఉన్మాద రోగులు ఉంటారు కదా, అంటే ఇన్సానిటీ, పిచ్చి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి విచిత్రంగా మామూలు అందరిలాగా ఆహారం తింటున్నప్పుడు కూడా షుగర్ అనేది లేకపోవడం గమనించారు. కాబట్టి మైండ్ బాడీ కనెక్షన్ ఉంటుంది. అంటే మానసికంగా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు చాలామందికి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ డయాబెటీస్ అంటున్నారు దాన్ని. ఇప్పుడు ఇలాంటి మానసికమైనటువంటి అస్థిరతలను వీటిని కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దానికి మన ఈస్టర్న్ ఫిలాసఫీ చాలా బాగా పనిచేస్తుంది. మన సౌత్ ఇండియన్ ఫిలాసఫీస్, ఈస్టర్న్ ఫిలాసఫీస్ ఇవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకుంటే మానసికంగా హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు. దాంతో డయాబెటీస్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఉంది. మీ ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినప్పటికీ మీకు షుగర్ వచ్చిందని అన్నారా మాస్టర్ చెకప్లో, ఆ తర్వాత నుంచి మీకు కష్టాలు మొదలయ్యాయా? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని లక్షణాలు, అంటే భుజం నొప్పి, కంటి చూపు తగ్గటం, అంగస్తంభన సమస్యలు, అలాగే చిటపట్లాడటం, నరాల నొప్పులు, ఇలాంటి అనేక సమస్యలు మీకు షుగర్ డయాబెటీస్ అనేది డయాగ్నోజ్ అయిన తర్వాత బయటపడ్డాయా? అప్పుడు మీ మానసిక పరిస్థితి ఏమిటి? దాని నుంచి మీరు ఎలా కోలుకున్నారు? ఇప్పుడు మీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఇలాంటి మీ అనుభవాన్ని, అలాగే ఇప్పుడు ఇలాంటి మనం చెప్పుకున్నటువంటి ఏదైనా గృహ చికిత్సలు కానీ, ఆయుర్వేద ఔషధాలు కానీ వాడారా? వాటి వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలోపతిక్ డ్రగ్స్ తాలూకు ఆ డోసేజ్ తగ్గించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? ఇలాంటి మీ అనుభవాన్ని పోస్ట్ చేస్తే ఈ కామెంట్ సెక్షన్లో అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.